నా క్రీటం ఎక్కడికి వెళ్ళింది? ఇది కళ. అది సరే, ఇలాంటి కళలు వస్తే ఏదో ఒకటి జరగాలి. దేవుడా, ఎవరో నా క్రీటాన్ని దొంగలించడానికి చూస్తున్నారు. చెడ్డ కళ. ఒకవేళ ఆ ఎలుగుబంట్లు అయి ఉంటుందా? అలా ఉండదు. ఒకవేళ దొంగతనం చేసేవాడు పక్కనే ఉంటే ఒకవేళ బాబోయి ఉంటాడు. కానే కాదు. కానీ ఒక విషయం అర్థమవుతుంది. ఎవరో నా క్రీటాన్ని దొంగతనం చేయబోతున్నారు. ఎంత అందంగా ఉంది. లేట్ అవుతుంది. భోజనం తీసుకురావడానికి బాబుకి ఎంత టైం పెడుతుంది? నాకు తెలుసు. నేను అనుకునేది కరెక్టే. మహారాజా నేను వచ్చాను. బాబు, దీన్ని తీసుకురావడానికి ఎంతసేపా? కానీ మహారాజా, నేను ఎప్పుడు వెళ్ళినా ఇదే కదా తీసుకొస్తాను. చాలు, నాకు తెలుసు. నా క్రీటాన్ని దొంగతనం చేస్తావా? నువ్వు ఆ ఎలుక బంట్లతో కలిసి నా క్రీటాన్ని దొంగతనం చేస్తున్నావు. నేను కనిపెట్టేశాను. మహారాజా, నేను అలా ఏమీ చేయలేదే. ఒకవేళ నేను బానిస చేసి నన్ను చిత్రహింసలు పెట్టారా ఏంటి? మహారాజా, మీకేం కాలేదే. ఎందుకు ఇలా చేస్తున్నారు? మహారాజా, దొంగ ఎవరని నేను కనిపెట్టే తీరాలి. భయంగా ఉంది. ఈసారి నువ్వే భోజనం వెతకాలి. అన్నయ్య, నిన్న కూడా నేనే కదా చేశాను. ఏంటి పీకి వాడెందుకు అక్కడ దాక్కుంటున్నాడు? నాకు తెలియదు. తీసే వాళ్ళకి పెద్ద షేర్. ఈ కోడ్ దాటి నువ్వు రాకూడదు, నేను రాను. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. తర్వాత ఇక్కడ ఉన్న పిజ్జా మొత్తం నేనే తినేస్తాను. ఇది బాగుందే. సరే, ఇప్పుడు బాగా విను. ఒక దేశంలో ప్రజలు గొడవ పడుతూ ఉంటే దాన్ని చూసి ఊరికే ఉండకూడదు. వాళ్ళు నమ్మకంగా ఉన్నారా లేదా అని ఇప్పుడు నేను టెస్ట్ అయిపోతున్నా. అందువల్ల మనం ఇక్కడే ఉందాం. నేను మహారాజా అయినందువల్ల నా దగ్గర సమస్యలు చెప్పడానికి వస్తారు. మహారాజా, మాత్రం కాదు, దీంతోనే తెలిసిపోతుంది. దీన్ని పెట్టే వాళ్ళు ఎవరు దొంగ అని ఈజీగా కనిపెడతాను. వాళ్ళిద్దరూ గొడవ పడి ఫైనల్ గా నా దగ్గరే రావాలి. ఆ దొంగని పెట్టి జైల్లో వేసేస్తాను. పిజ్జా, వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? అలా అయితే వాళ్ళిద్దరూ దొంగలు. అందువల్లే వాళ్ళు నా దగ్గరికి కాకుండా వాళ్ళ దగ్గర ఐడియా అడగడానికి వెళ్ళారు. ఒక మహారాజుని అవమానపరిచారు. నేను వదలను. ఓకే గాయ్స్, ఇది ఓరనికి, ఇది మిగతాది నేను తింటాను. మంచి వేళ ఆ సమస్యను పోగొట్టడానికి నేను వచ్చాను. సరే కదా? ఈ పిజ్జా కోసం మన ఫ్రెండ్షిప్ పాడవకూడదు. సరే సరే, మీరు అదంతా చూడకండి. మీ ప్రాబ్లం సాల్వ్ చేశాను. అందువల్ల ఇది నాకు. డబ్బులు, నువ్వు చాలా తెలివైన వాడివి. వాడు చెప్పింది కరెక్టే. తను చెప్పేది కరెక్ట్ అని నమ్ముతున్నారు. ఏంటిది దారుణం? ఒక రాజుని ఎలా రెస్పెక్ట్ చేయాలని నేను నేర్పిస్తాను. నీకొక ఛాలెంజ్ ఇస్తున్నా. నువ్వేం మాట్లాడుతున్నావు? ఏంటి? ఊరికే నటించకు. నువ్వు క్రీటాన్ని దొంగతనం చేయడానికి వచ్చావని నాకు తెలుసు. నువ్వేమంటున్నావు? డబ్బులు, నీకు ఎంత ధైర్యం? నాలాగా అవ్వాలనుకుంటున్నావా? ఎవరు? నేనా? లేదే లేదు. నేనేమి పిరికివాణ్ణి కాదు. నువ్వే దీన్ని చేస్తున్నావని ముందే నేను కనిపెట్టాను. ఒక డీల్ పెట్టుకుందావా? నేనే వీరుడు టీకి, నువ్వు డబ్బులు. గొడవ పడదావా? ఎవరు ఈ అడవికి మహారాజు అని అప్పుడు తెలుస్తుంది. చూడు, నన్ను మాట్లాడిస్తేనే కదా. అంత తిమురా? రా, గొడవ పడి చూద్దాం. ఇదే ఈ అడవిలో చాలా ఎత్తైన చెట్టు. అక్కడ ఒక పండు ఉంది, చూసావా? అదే ఈ అడవిలో ఒక ముఖ్యమైన పండు. ప్రపంచంలో చాలా రుచి అయిన పండు అంటే అది ఇదే. అందువల్ల డబ్బులు, మనం ఎందుకు ఒక రేస్ పెట్టుకోకూడదు? పైకి వెళ్ళి ఆ పండుని తేవాలి. నా గడుపు రాయిలాగా ఉంది. కానీ నేను ఒక కోతి కదా.
డబ్బులు సిద్ధంగా ఉండు సరేనా? మీ వల్ల అవుతుంది మహారాజా. నన్ను మోసం చేశావు. కాపాడండి. నాకే సూపర్ మహారాజా మహారాజా మీకు ఏమైంది? అదంతా నేను ఒప్పుకోను. నిన్ను చెట్టుపైకి ఎక్కమని నేను చెప్పాను. ఈసారి ధైర్యాన్ని చెక్ చేద్దాం. ధైర్యాన్నా? హంటర్ విక్ టోపీని ఎవరు తీస్తారో వాళ్ళే గెలిచినట్టు అర్థం. అర్థమైందా? వావ్, ఇది సరైన సమయం. ఏంటో దయంలాగా ఉందా? దానికి తోక కూడా ఉందా? నాకు బాగా అర్థమైంది. ఆ కోతులు నన్ను ఎగతాలు చేస్తుందా? మీ పని నేను ఇప్పుడే పూర్తి చేస్తాను. బాగా దొరికిపోయారు. బాబు నించుకుంటా పరిగెత్తు. నేను నార్మల్ గానే చూడలేమో ఇందులో మేకప్. బాబు నన్ను అడ్డుకోకు. మహారాజా, మన దేశాన్ని వద్దు కాపాడడానికి మహారాజా, నాకు మరి దారి వద్దు. తెలియలేదు. చెప్పేది వినండి. బాబు నాకు అడ్డు వద్దు, రాకు, గొడవ చేయకండి. లేకపోతే నీకు మహారాజా, శిక్షిస్తాను. వద్దు. అసలు పీకీకి ఏం ప్రాబ్లం అనేది తెలియడం లేదు. డబ్బులు తన కిరీటాన్ని ఎలాగైనా నువ్వు తీసేసుకో. అప్పుడు తను రాజు కాదని అర్థం చేసుకుంటాడు. సరే, నేను 2 విషయాలు చేయాలనుకుంటున్నా. అప్పుడే టీకీకి అర్థమవుతుంది. హంటర్ విక్కి నేను ఎవరని తెలుస్తుంది. వదులు, నా మహారాజా వదులు. వద్దు. నీకేమైనా పిచ్చి మహారాజా పట్టిందా? నేను చెప్పేది వదలమంటుంటే? వినండి. మహారాజా ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? మర్యాదగా కోపడకండి, చెప్పు. మహారాజా. ఇది నా టర్న్. నేనే చేయాలి. వద్దు, మహారాజా, ఆపండి. బయలుదేరు. నమ్మలేకపోతున్నాను. ఒక మహారాజుని ఇలా చేస్తున్నారేంటి? మహారాజా ఇంకా పూర్తి కాలేదు. డబ్బులు అసలు దీన్ని చేయలేడు. అవును కదా, తను ఒక తెలివైన వాడు కాదు. నేను తప్పకుండా గెలిచే అక్కడి నుంచి వస్తాను. ఒక మహారాజా ముందు ఇలాగా పరిగెత్తుతావు? డబ్బులు ఏం చేయబోతున్నాడు అని చూడ్డానికి వెళ్ళారు. సరే రా, వెళ్ళి చూద్దాం. ఓకే మహారాజా. డబ్బులు నీ వల్ల అవుతుంది. మీరు ఇప్పుడు చూడండి. కాలం అనుకుంటా. నన్ను ఎందుకు భయపెడుతున్నావు? నేను ఊరికే వదలను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటది? చూపించు. ఏంటి? నువ్వు చేసేది అసలేం బాగోలేదు. దీనికి ఒకే దారి, పాతలాగా ఓటు అడగడమే. ప్రజల్లారా, నేను ఏం చెప్తున్నానంటే, నా పేరు టీకి. నేనే మీ మహారాజుని. మీకు ధన్యవాదాలు. మహారాజా మీరు అందరు కొట్టేశారు. నేను కూడా 2 చేతులు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు చెయ్యెత్తుతావు? ఓటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు నీకు ఏం కావాలి? నన్ను క్షమించండి మహారాజా. ఉంచుకో. మహారాజా థ్యాంక్ యూ. నువ్వే ఉంచుకో. వాసన చాలా అద్భుతంగా ఉంది. ఈ పైనాపిల్ చూసినప్పటి నుంచి తినాలని ఆశగా ఉంది. రండి, మనం వెళ్ళి తిందాం. మంచి ఐడియా. డబ్బులు వర్దిల్లాలి.
చూసావా వాడికి మహారాజు అవడానికి అడగతలేదు నా దగ్గరే చేశాడు మళ్ళీ నేనే ఈ అడవికి మహారాజు అయ్యాను మహారాజా ఏమైంది? జాగ్రత్త.